రైట్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. తెలంగాణలో రాష్ట్ర కేబినెట్ విస్తరణ కొనసాగబోతోందా? మరి సంకేతాలు వెలువడుతున్నాయి. అదే రీతిలో మరి ప్రభుత్వానికి చెందిన మరీ ముఖ్యంగా ఇక నేతలు కూడా అదే ఒక ఆశను వ్యక్తం చేస్తున్నారు, ఆశావహంగా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మరి ఢిల్లీ పర్యటన, అదేవిధంగా అక్కడ ప్రముఖులతోటి మరి భేటీ అవ్వడం, సో అందులో పనుల భాగంగా మరి ఈ విషయాన్ని కూడా అక్కడ ప్రస్తావించనున్నట్లు అందుతున్న సమాచారం. మరి ముఖ్యంగా త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరించబోతున్నట్టు కూడా వార్తలు అందుతున్నాయి. ఇందులో మరి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ప్రాధాన్యత ఉంటుంది అంటూ కూడా వస్తున్న వార్తా కథనాలు. సో ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి అక్కడి నుంచి మాట్లాడేది సిద్ధంగా ఉన్నారు జూమ్లో. రమేష్ నమస్తే. మరి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు మంత్రివర్గ విస్తరణలో భాగస్వామ్యం కల్పించబోతున్నారు, వారికి ఒక పెద్దపీట వేయబోతున్నారు అంటూ వినిపిస్తున్న సమాచారం. మీ దగ్గర సమాచారం ఏంటండి? ఓకే, థ్యాంక్ యూ దుర్గా. ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ మొట్టమొదట్లో మరి ఏదైతే రేవంత్ రెడ్డితో సహా మరి 10 మందితోటి మరి మంత్రివర్గంతో అప్పుడైతే మరి ఏదైతే మరి కూర్పు చేయడం జరిగింది. అనంతరం మరి కొంతకాలం అనంతరం ఏదైతే మిగతా ఏదైతే మంత్రులను మరి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చూసుకున్నట్టయితే ఉమ్మడి ఆదిలాబాద్ లో 10 నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ మరి ఏదైతే 2020 ఈసారి జరిగిన ఎన్నికల్లో మరి నాలుగు నియోజకవర్గాల్లో మరి కాంగ్రెస్ అయితే అనూహ్యంగా గెలుపొందిందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎప్పటి నుంచో మరి కాంగ్రెస్ కు మరి పెద్దపట్టిగా ఉన్న కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరి మంచిర్యాల నియోజకవర్గం నుంచి మరి పోటీ చేసి అక్కడ గెలుపొందారు. అదే జిల్లాలోని మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు చూసుకున్నట్టయితే చెన్నూరులో ఏదైతే గడ్డం వెంకటస్వామి మరి తనయులు మరి వారి వారసత్వ రాజకీయాల్లో భాగంగా మరి అక్కడి నుంచి మరి చెన్నూరు నియోజకవర్గం నుంచి అయితే మరి వివేక్ పోటీ చేసి గెలుపొందడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలోని మరి బెల్లంపల్లి నియోజకవర్గంలో చూసుకున్నట్టే మరి వెంకటస్వామి మరో తనయుడు మరి గడ్డం వినోద్ కూడా పోటీ చేసి గెలుపొందడం జరిగింది. అనూహ్యంగా మంచిర్యాల జిల్లా మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. 3 నియోజకవర్గాలకు వస్తాను కాంగ్రెస్ 3 నియోజకవర్గాల్లో కూడా గెలుపొందింది. అట్లా అదే మరొక నియోజకవర్గం ఏదైతే కొమరంభీం జిల్లా చూసుకున్నట్టయితే ఇక్కడ మరి కాంగ్రెస్ కాకుండా అనూహ్యంగా బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా మరి పోటీ జరిగింది. అదేవిధంగా ఇటు ఏదైతే పశ్చిమ ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఏదైతే నిర్మల్ జిల్లా మరి ఏదైతే ఖానాపూర్ నుంచి మరి అనూహ్యంగా ఆదివాసీ తెగకు చెందిన వెడవ బుజ్జు ఇక్కడ నుంచి మరి విజయం సాధించడం జరిగింది. మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 నియోజకవర్గాలు అనూహ్యంగా కాంగ్రెస్ గెలుపొందింది. మరి ఏదైతే మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకరు లేదా ఇద్దరిని కేబినెట్ లకు తీసుకునే అవకాశాలు ఉన్న మేర ముఖ్యంగా ఏదైతే మొదటి నుంచి కొక్కిరాల మరి ఏదైతే ప్రేమ్ సాగర్ రావు తను ఆధిపత్యం తోటి మరి మిగతా నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఎమ్మెల్యేలను కూడా గెలిపించడానికి చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. అదే విధంగా మరి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒకవైపు ప్రేమ్ సాగర్ తో పాటు మరోవైపు గడ్డ వినోద్ కూడా మరి ఇక్కడ కేబినెట్ తమకంటూ తమకు అవకాశం దక్కుతుందన్న ఆశను అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీరు ఏదైతే బలాబలాలు చూసుకున్నట్టయితే మరి మంచిర్యాల జిల్లా ధర్మారావుపేటకు చెందిన మరి ప్రేమ్ సాగర్ కు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వస్తున్నట్టు ఈయన మరి ప్రస్తుతం చూసుకున్నట్లయితే 1980లో లేబర్ యూనియన్ ప్రెసిడెంట్, అదేవిధంగా ఎంపీగా కూడా మరి బాధ్యతలు చేపట్టి పనిచేశారు. 1999 నుంచి 2002 వరకు కూడా పిసిసి మెంబర్గా, అదే 2002లో పిసిసి ప్రధాన కార్యదర్శిగా, 2004లో టిటిడి దేవస్థాన బోర్డు మెంబర్గా కొనసాగారు. 2005, 2007 వరకు కూడా హైదరాబాద్ డిసిసిబి చైర్మన్ విధులు చేశారు. అదేవిధంగా 2013 వరకు కూడా ఎమ్మెల్సీగా కొనసాగుతూ మరి అదేవిధంగా అదే సంవత్సరంలో ఏఐసిసి ఇప్పటికీ కూడా ఏఐసిసి మెంబర్ గా కొనసాగుతున్నారని చెప్పవచ్చు. మంచిర్యాలలో మంచి పట్టున్న మరి నేతగా, నాయకుడిగా ఇతనికి మంచి పేరు ఉన్నది. ముఖ్యంగా కాంగ్రెస్ కేబినెట్ కి తీసుకోవడానికి పూర్తి అర్హుడుగా మరి ఉన్నట్టుగా ఇటు పార్టీ అభిమానులతో పాటు ఇక్కడ ఉన్న గట్టి నమ్మకం కనుక వస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే వినోద్ చూసుకున్నట్టయితే మరి తను కూడా ఏదైతే కాంగ్రెస్ లోని మరి అధినాయకుడు వెంకటస్వామి తనయుడు, తనతోటి రాజకీయ మరి ఆరంగేట్రం చేసిన నేతగా చెప్పుకోవచ్చు. తను కూడా మరి
సారి ఇటు బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ కు ఒక ఇటు పోటీ చేసి చివరకు మొన్న జరిగిన లాస్ట్ ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ తరఫున మరి పోటీ చేసి గెలవడం జరిగింది. ఈ పోటీలో తనకు కూడా మరి ఏదైతే ముఖ్యంగా ఏదైతే మరి అధిష్టానం మనకు మరి క్యాబినెట్ మినిస్టర్ గా మరి ఇస్తారు హామీతో మరి పార్టీలోకి జరిగినది మరి చెప్పుకొస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద ఉమ్మడి కూడా ఇద్దరు ఇటు కొక్కిరాల ప్రేమచంద్రతో అదేవిధంగా వివేక్ వెంకటస్వామి మరి రాజకీయ వారసులుగా వచ్చిన గడ్డ వీరులు కూడా మరి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మరి ఎవరికి క్యాబినెట్ లో చోటు దక్కుతున్న అయితే ఆసక్తికరంగా అందరూ చూస్తున్నారని చెప్పుకోవచ్చు. దుర్గా రైట్ రమేష్, ఇప్పుడు అదేవిధంగా మరి నియోజకవర్గాల వారీగా మరి ఇప్పటికే ఎంత బలం ఉందన్న విషయం కూడా మరి కాంగ్రెస్ పార్టీకి తెలిసిపోయింది. అయితే ఇప్పుడు మరి మంత్రులను కానీ మనం సెలెక్ట్ చేసిన తర్వాత, మంత్రులను పెట్టిన తర్వాత ఆయా నియోజకవర్గాలకు కూడా ఇన్ఛార్జీలుగా పెట్టే అవకాశం ఉంది కదా. మరి అటు తర్వాత లోక్సభ ఎన్నికలలో విజయం సుగమం చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. మరి ఈ రెండు జిల్లాల్లో ఎలా ఉందంటారు పరిస్థితి? సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు మరి పాలనలో ఎలాంటి మరి అభివృద్ధిని చేయలేకపోయిందో ఆ అభివృద్ధిని కూడా సూచిస్తూ మరి వారు ఇంతకుముందు మన అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే వారి అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, మరి మేము వస్తే 6 గ్యారెంటీలతో పాటు ప్రజలకు సుస్థిరమైన పాలన చేస్తామన్నట్టుగా మరి ఈసారి మరి ఏదైతే క్యాబినెట్ లోకి వెళ్ళడానికి మంత్రులు కానీ మరి ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్లకు కూడా మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పట్టు సాధించడానికి అయితే ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా ఎప్పటి నుంచో మరి పార్టీని పట్టుకొని ఉన్న కొక్కిరాల మరి ఏదైతే ప్రేమసాగర్ ఉన్నారో తను కూడా ఏదైతే తన నియోజకవర్గంతో పాటు పక్కనే ఉన్నాయి ఇటు పశ్చిమాన ఉన్న నియోజకవర్గాలు, అదేవిధంగా తూర్పు దిశలో ఉన్న నియోజకవర్గాలు. ఈ పశ్చిమాలో చూసుకున్నట్టయితే నిర్మల్ జిల్లాలోని మరి మూదల్, నిర్మల్, ఖానాపూర్, అదేవిధంగా ఆదిలాబాద్ చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ బోత్ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ మరి ఈసారి 10 సంవత్సరాల అనంతరం కూడా అనూహ్యంగా ఇక్కడ వారి ప్రచారాలు ఏదైతే ప్రస్తుతం మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ మరి 10 సంవత్సరాలు పాలించినప్పటికీ కూడా ప్రజలకు సంబంధించిన సమస్యలు అదే విధంగా పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందిన మరి ఈ విషయాలనే పూర్తిగా వాళ్ళకి ప్రస్తావిస్తే ఏదైతే ముఖ్యమైన సమస్యలు ఏదైతే వ్యవసాయానికి కానీ ఇటు యువతకు కానీ అదే విధంగా పలు రకాల అభివృద్ధిని మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మరి గెలుపుతోటి వచ్చింది. అదే దిశగా మరి పలు నియోజకవర్గాల్లోని మరి ఏదైతే వ్యవసాయం, విద్య, వైద్యం ముఖ్యమైన అంశాలతోటే ముందుకెళ్లి మరోసారి కూడా మరి ఇతర కేబినెట్ మినిస్టర్లతో పాటు అదేవిధంగా ఎంపీగా కూడా గెలిచే ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పవచ్చు. దుర్గా రైట్ రమేష్, ఇప్పుడు అదేవిధంగా మరి లోక్సభకు సంబంధించి కూడా ఆశావహులు అంటే టికెట్ ఆశిస్తున్న వారు ఎలా ఉన్నారు, వారి యొక్క స్పందన ఎలా ఉంది అక్కడ? సో కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకున్నట్టయితే మొదటి నుంచి కూడా ఏదైతే ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు కేవలం 10 సంవత్సరాలు పాలించిన కేవలం 2 స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ గెలుపొంది జరిగింది. అది ఒకటి చూసుకున్నట్టే ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కోవలక్ష్మి, అదే విధంగా ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ నియోజకవర్గంలోని మరి అనిల్ జాదవ్ మాత్రమే గెలుపొందడం జరిగింది. మిగతా 8 స్థానాల్లో చూసుకున్నట్టయితే 4 స్థానాలు బీజేపీ, మరో 4 స్థానాలు కాంగ్రెస్ మరి కైవసం చేసుకోవడం జరిగింది. మరి ఈ పోటీ తత్వం కూడా మొత్తానికి బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా ఇక్కడ లేకుండా చేసే మరి ఏదైతే ప్రజల్లో అసంతృప్తి అయితే ఏర్పడిందని చెప్పవచ్చు. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే మరి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే రేవంత్ రెడ్డి మొట్టమొదటి పాదయాత్ర కూడా ఇక్కడ నుంచే శంకారావం చేశారు. అదే విధంగా మరి ఏదైతే బట్టి విక్రమార్క కూడా ఈ జిల్లాల నుంచి ఏదైతే ఇంద్రావళి నుంచి కూడా మరి తన యొక్క పోరుబాట మరి యాత్రలు ఇక్కడి నుంచి కొనసాగించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఆదివాసీ జిల్లాలోని అభివృద్ధి పూర్తిగా అడుగంటిందన్న విశేషాలను మరి ప్రజల్లోకి వెళ్తూ మరి అదే విధంగా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లోని ప్రజలకు మరి అభివృద్ధిని ఏ విధంగా చేస్తామో, ఏ విధంగా ఇప్పటికి మనము మరి నిర్లక్ష్య వైఖరి గత ప్రభుత్వాలు చేశాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్తూనే వెళ్తున్నారు. ఈసారి మరి మేమొస్తే ఈ 6 గ్యారంటీలతో పాటు మరింత సంపూర్ణ అభివృద్ధిని చేసి చూపిస్తామన్న నినాదంతో ముందుకెళ్తున్నారని చెప్పవచ్చు. దుర్గా రైట్ రమేష్, ఇప్పుడు అదేవిధంగా మరి నామినేటెడ్ పోస్టుల పందేరం కూడా కొనసాగబోతోంది. మరి నామినేటెడ్ పోస్టులకి ఆశావహులుగా ఎవరెవరు ఉన్నారు మీ జిల్లాలో?
సో జిల్లా నుంచి అయితే ఏవైతే ముఖ్యంగా ఏదైతే ప్రతి జిల్లాకు మరి పార్టీ అధ్యక్షులు అయితే ఇప్పటికే ఉన్నారు. పార్టీ అధ్యక్షుల మరి ఏదైతే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ప్రస్తుతం పోటీ చేసి ఓడిపోయిన మరి ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థులు అయితే ఉన్నారో ఏదైతే వారికి సంబంధించి ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఏదైతే వారి యొక్క సీనియారిటీ ప్రకారం ఎప్పటి నుంచి అయితే వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు, వారు తమ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికిని ఎంత బలోపేతం చేస్తున్నారు, గ్రామాన్ని కూడా పార్టీ యొక్క మరి దశ దిశలు చెప్తూ పార్టీనే పట్టుకొని ఉన్నప్పటికీ మొదట ప్రాధాన్యం ఇస్తున్నట్లయితే మనకు తెలుస్తున్న పరిస్థితి. అదే విధంగా పార్టీలోకి మరి ఏదైతే కొంతమంది కొత్తగా చేరుకున్నారో వారి యొక్క మరి పార్టీని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు, మరి ఆ రెండు విషయాల్లో కూడా పూర్తిగా మరి ఒక ఆలోచనతో వెళ్తూ మరి పార్టీని మరింత బలోపేతం చేస్తూ మరి ఈసారి జరగబోయే ఎంపీ ఎలక్షన్ లో కూడా మరి మంచిగా ఏదైతే ఉమ్మడి జిల్లాకు సంబంధించి మరి 10 నియోజకవర్గాలకు సంబంధించి 7 నియోజకవర్గాలకు సంబంధించి ఎంపీ స్థానం ఉంటుంది. దీనికి సంబంధించి మరి అయితే కార్యాచరణ అయితే రూపొందిస్తున్నారని చెప్పవచ్చు. రైట్ రమేష్, లైన్ లో ఉండండి ఒక్క నిమిషం. మరి హైదరాబాద్ ప్రతినిధి స్పందన కూడా జాయిన్ అయ్యారు. స్పందన చెప్పండి, మరి హైదరాబాద్ లో మరి ఒక మంత్రివర్గ పోస్ట్ కూడా వరించే అవకాశం ఉంది ఇక్కడ అభ్యర్థులు, మరి ఎవరున్నారు రేసులో, ఎవరికి ఆశావహులుగా దక్కే అవకాశం ఉందంటారు? స్పందన. థ్యాంక్ యూ దుర్గా. లోక్సభ ఎన్నికలపై పార్టీ పెద్దతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. ఇదే సంబంధించి ఒక ప్రాథమిక అభ్యర్థులకు, లోక్సభ పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన ఒక ప్రాథమిక జాబితాను మాత్రం ఇప్పటికే సిద్ధం చేశారు. అయితే ఈ సిద్ధం చేసిన వాళ్ళకి సంబంధించి అభ్యర్థులకు సంబంధించి ఎంపికపై ఇప్పటికే చర్చించనున్నారు. దీంతో పాటు నామినేట్ పోస్టులకు సంబంధించి కూడా ఇదే అంశంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి, మల్లికార్జున్ ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మిగతా కాంగ్రెస్ పెద్దలతో ఈ రోజు ఇదే విషయంపై చర్చించనున్నారు. కేబినెట్ విస్తరణకు సంబంధించి హైకమాండ్ తో ఇప్పటికే రేవంత్ రెడ్డి కొన్ని జాబితాలు అయితే ఆదిలాబాద్ మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఒక దాన్ని అయితే ఒకటి సిద్ధం చేశారు. మొత్తానికి నిజామాబాద్ కు ఆదిలాబాద్ కు సంబంధించి అయితే ఇప్పటివరకు కేబినెట్ లో అయితే చోటు దక్కలేదు. మంత్రివర్గంలో సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్, వివేక్ బ్రదర్ రేస్ లో ఉన్నారు. నిజామాబాద్ నుంచి మధుమోహన్ రావు ఉన్నారు. సుదర్శన్ రెడ్డితో పాటు మిగతా వారు కూడా ఇప్పటికే పోటీలో ఉన్నారు. దీనికి సంబంధించి మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అయితే ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కి 300 పైగా అప్లికేషన్స్ వచ్చాయి. మొత్తం అత్యధికంగా చూసుకుంటే మాత్రం మహబూబాద్ పార్లమెంటు స్థానానికి మాత్రం 48 అప్లికేషన్స్ వచ్చాయి. అయితే ఈ మొత్తం ఒక 17 స్థానాలకు సంబంధించి ఒక షార్ట్ లిస్ట్ అయితే ఒకటి ఇప్పటికే కాంగ్రెస్ తయారు చేసింది. అందులో వరంగల్ నుంచి అయితే అద్దంకి ఎస్సీ క్యాండిడేట్ గా అద్దంకి దయాకరి, మోతిపల్లి నరసింహులు, సర్వే సత్యనారాయణ, సిరిసిల్ల రాజయ్య, పిడమర్తి రవి మాత్రం లిస్ట్ లో ఉన్నారు. అదే విధంగా నాగర్ కర్నూలు సంపత్ కుమార్, మల్లు రవి, చారుకొండ వెంకటేశ్వరులు ఉన్నారు. అదే విధంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నరేష్ జాదవ్, సేవలాల్ రాథోడ్ కూడా ఉన్నారు. అయితే మహబూబాద్ సంబంధించి మాత్రం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన బెల్లయ్యనాకు, విజయభాయ్, బలరాం నాయకులు కూడా ఈ రోజు మహబూబాద్ నుంచి కూడా వాళ్ళు పోటీ కోసం సిద్ధమైనట్టు తెలుస్తుంది. అయితే ఖమ్మం నుంచి మాత్రం మల్లు నందిని, అదే విధంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి, రేణుకా చౌదరి, వీళ్ళందరి పేర్లు మాత్రం ఒక షార్ట్ లిస్ట్ మాత్రం ఇక్కడి నుంచి తయారయ్యింది. అయితే హైదరాబాద్ సంబంధించి ఇప్పటి వరకు అయితే ఒక కేబినెట్ విస్తరణలో మాత్రం ఎవరికి మాత్రం ఇంతవరకు చోటు దక్కలేదని చెప్పొచ్చు. అయితే ఎమ్మెల్సీలుగా ఇప్పుడు కోదండరామ్, సియాసత్ ఎడిటర్ అమీర్ ఉల్లా ఖాన్ మాత్రం ఎమ్మెల్సీ నుంచి వాళ్ళని కేబినెట్ లో తీసుకోవాలని చెప్పేసి కూడా ఒక పక్క పార్టీ ఆలోచించింది. అయితే దీనికి సంబంధించి మాత్రం ఆ విషయంలో బీఆర్ఎస్ నేతలు అబ్జెక్షన్ వ్యక్తం చేయడంతో అవి ప్రస్తుతం కేసులో ఉన్నాయి. వారం రోజుల్లో కూడా ఇదే విషయం కూడా బయటకు వచ్చే కేసుకు సంబంధించి విచారణకు సంబంధించి కూడా తేలే విషయం ఉంది. అయితే ముందుగా దీనికి సంబంధించి ఇంతకుముందు గతంలో ఉన్న సీనియర్ అంజన్ కుమార్ యాదవ్ కూడా ఎమ్మెల్యేగా ముషీరాబాద్ నుంచి గెలిస్తే అతన్ని మంత్రివర్గంలో తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. కానీ దీనికి సంబంధించి అక్కడ అంజన్ కుమార్ ఓడిపోవడంతో ప్రత్యామ్నాయంగా ఇక్కడ హైదరాబాద్ లో ఎవరు లేకపోవడంతో మొత్తంగా చూసుకొని ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒకవేళ కేబినెట్ లో అవకాశం ఇచ్చేదైతే కనపడతా ఉంది. రైట్ స్పందన, ఇప్పుడు అదేవిధంగా మరి లోక్సభ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి, రోజులు దగ్గర పడుతున్నాయి. మరి ఈ క్రమంలో ఒకవేళ మంత్రివర్గ విస్తరణ అంటూ మరి ఇప్పుడు ఒకవేళ జరిగితే అసంతృప్త నాయకులు ఏర్పడతారు కదా, మరి వారికి ఏమన్నా వీరు రెబెల్స్గా మారే అవకాశం లేదంటారా కాంగ్రెస్కు? ఈ అసంతృప్తి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ కలుపుకుంటూ వాళ్ళకి నామినేట్ పదవులు
కార్పొరేషన్లలో మెంబర్లుగా మిగతా వాటిలలో ఇప్పటికే సిరిసిల్ల రాజయ్యకి ఆల్రెడీ వరంగల్ ఎంపిక కావాలని చెప్పేసి కూడా కోరినట్టు సమాచారం. అయితే మిగతా వాళ్ళందరికీ చాలా మందిని దృష్టిలో పెట్టుకొని ఒక్కొళ్ళని కూడా అసంతృప్తిగా ఉన్న వాళ్ళందరినీ ఆ పార్టీ ముందుకు కలుపుకొని పార్లమెంట్ ఎలక్షన్ లో వాళ్ళ ముందుకు తీసుకెళ్లడం కోసం కూడా ఇప్పటికే పార్టీ ఆలోచనలు చేస్తా ఉంది. అందులో భాగంగానే ఒక్కొక్కళ్ళకి నామినేట్ పదవులు ఇస్తూ ఇప్పటికే సిరిసిల్ల రాజయ్యకి ఫైనాన్స్ తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా ఇచ్చారు. అదే విధంగా సంఖ్యలో సుధీర్ రెడ్డి అంటే ఒక్కొక్క సామాజిక వర్గాన్ని బేరీజ్ చేసుకుంటూ ఈ రోజు నామినేట్ పదవులు పోస్టులు మాత్రం ఇస్తూ పోతున్నారు. ఎవరిని అసంతృప్తిగా ఉండొద్దు, కావాలంటే మళ్ళీ మీకు ఇంకా మిగతా అవకాశాలు కూడా ఇస్తామని చెప్పేసి కూడా ఇక్కడ రాష్ట్రంలో మాత్రం మొత్తం చర్చ జరుగుతా ఉంది. రైట్ స్పందన లైన్లో ఉండండి. ఎస్ ఓకే రమేష్, ఇప్పుడు మరి మీ జిల్లాలలో ఉమ్మడి జిల్లాలలో మరి సామాజిక బలం ఎలా ఉంది? మరి సామాజిక బలం లేకుండా రాజకీయాలు అనేవి ఎలా ఉంటాయో కూడా మీకు తెలిసిందే. సామాజిక బలం ఎవరుగా ఉందంటారు, ఎవరిది పై చేయిలో ఉందంటారు మీ జిల్లాలలో? మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చూసుకున్నట్టయితే పూర్తిగా ఆదివాసులు ఎక్కువగా ఉండే ప్రాంతం ఇది. పూర్తిగా ఆదివాసులతో పాటు మరోవైపు కూడా బంజారాలు కూడా ఇక్కడ ఎక్కువ ఉంటారు. సామాజిక మరి ఏదైతే కుల వర్గాలుగా చూసుకున్నట్టయితే ఇక్కడ గిరిజన వాసులే ఎక్కువ ఉంటారు, గిరిజన ప్రాంతాలే ఎక్కువ ఉంటాయి. కాబట్టి గిరిజన నాయకులను మాత్రమే మరి ఏదైతే రిజర్వ్డ్ మరి అసెంబ్లీలతోటి మరి ఎస్టీలు మరియు అదే విధంగా ఎస్సీలు ఇక్కడ ఏదైతే ఎస్టీలకు వచ్చేసి మరి ఏదైతే గిరిజనులతో పాటు లంబాడులు కూడా ఉంటారు. అదే విధంగా ఏదైతే ఇప్పుడు మరి ఆశావాహులు అయితే మరి ఎవరైనప్పటికీ సామాజిక వర్గ దృష్ట్యానే మరి ఇక్కడ నుంచి మరి పోటీకి అయితే బలపరుస్తూ ఉంటారు. ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం కూడా పూర్తిగా ఇక్కడ గిరిజన జిల్లాలు కాబట్టి గిరిజన నాయకులే ఏదైతే ముఖ్య నేతలు ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ తో ఉన్నవారు, అదే విధంగా కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళినా మరి ఇప్పుడు మాత్రం మరి మళ్ళీ కాంగ్రెస్ వైపే చూస్తున్నారని చెప్పవచ్చు. అదే విధంగా రాబోయే ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి ఇక్కడ నుంచి మరి ఏదైతే ఇప్పుడు రాథోడ్ రమేష్ గానీ అదే విధంగా ఇతరత్ర ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారందరికీ కూడా కాంగ్రెస్ ఎందుకంటే రాష్ట్రంలోనే ఈసారి మరి గెలుపొంది ప్రభుత్వాన్ని అయితే మరి చేపట్టింది. అదే విధంగా మంత్రివర్గంలో మరి చోటు దక్కించుకోవడానికి మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మరి ఏదైతే సామాజిక పరంగా చూసుకున్నట్టయితే మరి ప్రేమ్ సాగర్ రావు మరి ఏదైతే రావుగా ఉన్నారో అదే విధంగా వినోద్ మాత్రం మరి ఎస్సీ మరి కులానికి చెందిన వారు. ఈ విధంగా చూసుకున్నట్టయితే వీరికి అవకాశం దక్కదు. ఏదైతే వీళ్ళ సీనియారిటీ ప్రకారం చూసుకున్నట్టయితే మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని కాంగ్రెస్ మరి ఏదైతే 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం మరి చేపట్టలేకపోయింది, మరి గెలవలేకపోయింది. ఈసారి ఏదైతే అనూహ్యంగా మరి తీర్పు వచ్చినప్పటికీ మరి ఈసారి కాంగ్రెస్ పార్టీనే పట్టుకొని ఉన్న మరి కొక్కిరాల మరి ప్రేమ్ సాగర్ రావుకి అయితే మరి కేబినెట్ లో అవకాశం దక్కుతుందని మరి పూర్తిగా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి తన అభిమానులతో పాటు పార్టీ శ్రేణులు కూడా పూర్తిగా మరి అటు ప్రేమ్ సాగర్ రావు మరోవైపు వినోద అనే మరి అంశం ఇక్కడ అందరూ కూడా మరి ఆలోచిస్తూ ఉన్నారు. మరి కేబినెట్ మరి రాష్ట్ర మరి కేబినెట్ మాత్రం ఎవరిని తీసుకుంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పవచ్చు. రైట్, మరి ఇదే విధంగా మంత్రివర్గ విస్తరణ గురించి మరి ఈ విధంగా కాంగ్రెస్ ప్రకటనలు చేస్తోంది, సమీకరణాలు వినిపిస్తున్నాయి. మరి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఏమంటుంది మీ జిల్లాల్లో? బీఆర్ఎస్ ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఈ బీఆర్ఎస్ కూడా ఏదైతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైపు చూస్తుందన్నట్టయితే గుసగుసలు వినబడుతున్నాయి. ఎవరు ఎప్పుడు పార్టీ మారుతారా, ఎప్పుడు మరి కాంగ్రెస్ గూటికి చేరుకుంటారు అన్న ఆలోచనలు అయితే ఇక్కడ రెక్కెత్తిస్తున్నాయని చెప్పవచ్చు. మరి ఏదైతే మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ మరి నియోజకవర్గంలో పూర్తి స్థాయి అభివృద్ధికి మరి సపోర్ట్ చేస్తుందా లేదా, లేకుంటే మరి మేము పార్టీ మారి మరి కాంగ్రెస్ కండువా కప్పుకోవాలా అన్న ఆలోచనలు అయితే ఉన్నారని చెప్పవచ్చు. పూర్తిగా ఇప్పటి వరకు అయితే మరి సందిగ్ధంగానే ఉన్నారు. గెలుపొందిన ఇద్దరు కూడా ఏదైతే అటు బోర్డు నుంచి ఇటు ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచిన బీఆర్ఎస్ మరి ఏదైతే ప్రస్తుత గెలుపొందిన ఎమ్మెల్యేలు మాత్రం మరి ఎటువైపు అనేది ఆలోచనలో ఉన్నారని చెప్పవచ్చు. రైట్ రమేష్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది పార్టిసిపేషన్. స్పందన, థ్యాంక్ యూ మా. రైట్, మరి మొత్తానికి ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా మరి అక్కడ ఆయా నియోజకవర్గాలలో ఉండే మరి నేతలకు మంత్రి పదవులు వరించబోతున్నాయంటున్న సమీకరణాలు వినిపిస్తున్నట్లుగా మా ప్రతినిధి చెప్పిన తాజా సమాచారం. అదేవిధంగా మరి ఇక్కడ హైదరాబాద్లో కూడా ఆశావాహులు ఉన్నారు, అందులో కూడా మరి ఏరి కోరి మరి వారిని సెలెక్ట్ చేసే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారు అంటూ మరి ఈ మేరకు ఇదంతా ఒక లిస్టు తయారు చేసుకుని ప్రాథమికంగా మరి ఒక లిస్టు సిద్ధం చేసుకుని ఢిల్లీ వెళ్ళి అక్కడ మరి అధిష్టానంతో మరి చర్చలు జరుపుతున్నట్లుగా తెలియవస్తున్న సమాచారం. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామంటే కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ, సమరెడ్డి స్వేచ్ఛకు సంకేతం.